ఓకే. ఓకే 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ లో జాయిన్ అయ్యి ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. మనము దానియేలు గ్రంథాన్ని ధ్యానించుకుంటా ఉన్నాము. దానియేలు గ్రంథము ఉపోద్ఘాతాన్ని దానియేలు ఫస్ట్ చాప్టర్ లో కొన్ని విషయాలు మనం చూసుకోవడం జరిగింది. సో ఈ విషయంలో దేవుడు మనకు సహాయం చేసేటట్లుగా మనం ప్రార్థించుకున్నాం. సర్వోన్నతమైన ప్రభువా, సర్వశక్తి గల దేవ తండ్రి, మీ పాద సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, కొద్ది మందిగా మీ సన్నిధిలో చేరినాం నాయన. అయినను తండ్రి, మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కృపగల దేవ, మీ సన్నిధిలో గడపడం అనేది ఎంతో సంతోషమైన విషయం. ఈ యొక్క సమయాన్ని మాకు ప్రశస్తమైనదిగా మీరు దయచేసినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవ తండ్రి, మీరు మాకు తోడయండి, మేమేం నేర్చుకోవాలనో మాకు నేర్పిస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నా జ్ఞానము, నా తెలివి, నా ఆలోచనలు, నా ఎక్స్పీరియన్సెస్ కాదు కానీ ప్రభా, మీరే కృప చూపిస్తారండి తండ్రి. నాయన, మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే అది మాకు మేలుకరంగా ఉంటుంది తండ్రి. సహాయం దయచేస్తురండి. ఈ యొక్క దానియేలు గ్రంథాన్ని గురించి మేము నేర్చుకుంటుండగా అప్పుడెప్పుడో జరిగిన విషయాలు మా జీవితంలో మేము ఏ విధంగా మేము సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయో, మేము ఏం నేర్చుకోవాలనో, ఏమి మా జీవితంలో పాటించాలో మాకు నేర్పిస్తున్నామని చేరవచ్చిన వారందరిని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవ, సహాయం దయచేయండి. ఇంకా ఎవరైనా జాయిన్ కావాల్సి ఉంటే వాళ్ళని త్వరపరచండి. వాళ్ళకి ఏదైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగించి వారి మనసును తొందర చేసి జాయిన్ కావడానికి సహాయం దయచేయమని, మా సమయాన్నంతటిని ఆత్మీయంగా మాకు మేలుకరంగా చేయమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము దానియేలు గారిని గురించి నేర్చుకుంటూ వచ్చాము. ఆయన జీవితాన్ని గురించి మనకు ఆధారము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దానియేలు అనే పుస్తకాన్ని మనం ఆధారంగా చేసుకుంటున్నాం. ఇంతవరకు మనం నేర్చుకున్న విషయాలు చూస్తే, మరి బబులోను రాజైన నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశాన్ని జయించి ఆ యొక్క ఇశ్రాయేల్లో కొంతమందిని చెరబట్టుకొని తీసుకొని రావడము, అక్కడ ఉన్న దేవాలయంలో ఉన్న వాటన్నిటిని కూడా వస్తువులను తీసుకొని వచ్చి వాళ్ళ దేవాలయంలో పెట్టడము అనేది మనం చూసాము. అదేవిధంగా అక్కడి నుంచి తీసుకొని వచ్చిన వారిలో కొంతమందిని మరి తన సేవ కొరకు ఉపయోగించుకోవడానికి సెలెక్ట్ చేయమని అధికారులకు చెప్పడము. వాళ్ళు ఎలాంటి వారు ఉండాలా అని చెప్తారంటే, మరి ఆ యొక్క రాజవంశంలో ఉన్న వారిని, ముఖ్యులైన వారిని, జ్ఞానం కలిగిన వారిని, స్కిల్స్ కలిగిన వారిని, అదేవిధంగా మంచి వివేచన కలిగిన వాళ్ళను సెలెక్ట్ చేసుకోండి, చేసి ఒక 3 years వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అని తన అధికారులతో చెప్పడం, నపుంసలకు అధిపతి అయిన అష్పనిస్తో చెప్పడం మనం తెలుసుకున్నాం. సో ఆ సందర్భంలో ఈ యొక్క అల్ఫనైజ్ ఏం చేస్తాడు, ఈ దానియేలును అతని ఫ్రెండ్స్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది మనం చూస్తా వచ్చినాం. అయితే వీళ్ళని ఏం చేయాలంటే, ఆ యొక్క బబులోను దేశం యొక్క కల్చర్కు, వారి యొక్క పద్ధతులకు అలవాటు చేయాలి. వారేమో ఐడల్స్ ను కొలిచేవాళ్ళు, వీళ్ళేమో మరి పరిశుద్ధ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి కొలిసే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న అలవాట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వండి, ఒక 3 years అని నేర్పించండి అని చెప్పడం మనం చూస్తాం. అయితే దాంట్లో భాగంగా ఫస్ట్ ఏం చేశారంటే, వాళ్ళ పేర్లు మార్చినారు. దానియేలు, అతని ఫ్రెండ్స్ ఉంటారు కదా, దానియేలు, తర్వాత అనన్య, మిషాయేలు, అజర్యా, వీళ్ళు ముగ్గురిని కూడా తీసుకుంటారు రాజు కొలువులోకి సెలెక్ట్ చేసుకోవాలని. మొట్టమొదట వాళ్ళ పేర్లు మారుస్తారు కదా, మనకందరికీ ఆ విషయం బాగా తెలుసు. యాక్చువల్గా అయితే దానియేలు, అతని ఫ్రెండ్స్ నేమ్స్ పరిశుద్ధ దేవుణ్ణి గురించి తెలియజేసేట్టుగా ఉంటే, వీళ్ళు పెట్టే పేర్లన్నీ కూడా మరి వాళ్ళ యొక్క దేవతలకు సంబంధించినవి ఉన్నాయని మనం తెలుసుకున్నాం. సో దానియేలుకు బెల్తాషజర్ అని, అనన్యాకు షడ్రక్ అని, మిషాయాలకు మెషక్ అని, అదేవిధంగా అజ్రాయికేమో అబేద్నగో అని పేర్లు పెట్టినారనేది మనం తెలుసుకున్నాం. ఆ పేర్లు పెట్టేటప్పుడు మరి ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. దానియేలు గాని, అతని ఫ్రెండ్స్ గాని ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
ఆ తర్వాత వాళ్ళిచ్చే ట్రైనింగ్ గూడా వాళ్ళ లాంగ్వేజెస్ నేర్పించడము, వాళ్ళ విద్యలు ఏదైతే కళలను గురించి, వాటిని గురించి అవన్నీ కూడా వాళ్ళ తత్వశాస్త్రాన్ని గురించి నేర్పించేటప్పుడు వాటన్నిటికి దానియేలు ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఈ నలుగురు పేర్లు ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళు గూడా సెలెక్ట్ అయ్యుంటారేమో తెలీదు గానీ అది రాయబడలేదు. కానీ వీళ్ళకు రాజు భుజించే భోజనం నుంచే వీళ్ళకి గూడా భోజనం అరేంజ్ చేయాలి. ఎందుకంటే, వాళ్ళకి మంచి భోజనం అరేంజ్ చేయాలి. వాళ్ళు భోజనం విషయంలో కూడా బాగా బలవంతులు కావాలి అని బలం కలిగి ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలని రాజు తలంచినాడేమో. మరి అందుకని రాజు భుజించే భోజనం నుంచే వాళ్ళకి గూడా భోజనము పెట్టాలని చెప్పినప్పుడు దీనికి మాత్రము మరి దానియేలు అభ్యంతరపరిచినారు. దానియేలు తన ఫ్రెండ్స్ కూడా అభ్యంతరపరిచినారు. ఎందుకంటే వాళ్ళకు మరి ధర్మశాస్త్ర ప్రకారము మనకు లేవియకాండము, సంఖ్యాకాండము, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం వీటన్నిటిలో ఉన్న వచనాలను గూడా మనం చూసుకున్నాం. ఈ యొక్క ఆహ్, బబులోను దేశంలో మరి మాంసాహారము ఉంటుంది, వైన్ ఉంటుంది. అంతేకాకుండా విగ్రహాలకు అర్పించడము అనేది జరుగుతుంది అని అనుకోవడం వలన ఇది మాకొద్దు. మేము ఈ యొక్క భోజనం వలన రాజు భుజించే భోజనం వలన మేము అపవిత్రం కావడం మాకిష్టం లేదు. కాబట్టి మాకొద్దు ఈ భోజనము అని చెప్పినప్పుడు మనము ఆ యొక్క నపుంసకుల అధిపతి దృష్టికి మనం చదువుకుందాము. 9వ వచనం, 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఏమని రాస్తుంది? దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునొంద అనుగ్రహించెను. అంటే ఆ యొక్క నపుంసకుల దృష్టికి వీళ్ళ పట్ల దయ కలిగింది. ఆ దయ కలిగిందంటే రీజన్ ఏంటి? కేవలము దేవుడు అలాంటి దయను ఆ యొక్క నపుంసకుల అధిపతికి కలుగజేస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళైతే దానియేలు ఏదైతే అడిగాడో దాని గురించి మరి అంతవరకు మనం నేర్చుకోవడం జరిగింది. ఆహారం వద్దన్నాడు. రాజు తినే ఆహారం వద్దన్నాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని వీళ్ళు ముట్టకూడదు కాబట్టి మేము వాటితో అపవిత్రం కాకూడదు అని మనసులో ఆలోచించుకున్నాడు. ఆలోచించుకున్న వెంటనే దానియేలు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఏదైతే తన మనసులో ఆలోచించుకొని డిసైడ్ చేసుకున్నాడో, దాన్ని వెంటనే అమలుపరిచినాడు గదా! మనము చూస్తున్నాం ఇక్కడ. తను ఆలోచించుకున్నాడు 8వ వచనంలో. ఆ తర్వాత వెంటనే నపుంసకుల అధిపతి దగ్గరికెళ్ళినాడు. ఎళ్లి ఆ విషయాన్ని విన్నవించుకున్నప్పుడు అతనికి గూడా దానియేలు మీద, అతని ఫ్రెండ్స్ మీద దయ కలిగిందనమాట. దానికి దేవుడే దయ పుట్టించినాడనేది మనం చూసుకుంటూ వచ్చాం. ఆ విధంగా మరి ఎప్పుడైతే మనము ఆహ్, దేవునికి దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా, ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆహ్, మన ఆలోచనలను దిద్దుకుంటామో, ఆ ప్రకారం మనం ఆలోచిస్తామో, దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం దయచేసేవాడై ఉంటాడు. ఎవరైతే వాళ్ళు అన్యజనులే, వాళ్ళు దేవునికి ఎరగని వాళ్ళే. అయినప్పటికీ వాళ్ళ మీద కూడా దేవుడు తన ప్రభావాన్ని చూపించగలడు అనే విషయానికి ఈ యొక్క ఉదంతము, దానియేలు యొక్క ఉదంతం అనేది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎవరి మనసైనా మార్చగలడు. మనము చాలా సార్లు అనుకుంటాం. అధికారులు చాలా కఠినంగా ఉంటారు. లేదా మన బంధువులు గాని, లేదా మనకు ఆ యొక్క ఆరోగ్య విషయంలో సమస్యలొచ్చినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. మరి ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వారిని ఒప్పించడం కష్టము అని మనం అనుకుంటాం గానీ, ఎప్పుడైతే మనం దేవుని ఆధీనంలో ఉండి, ఆయన పట్ల మన విశ్వాస్యతను మనం కనపరిచేటప్పుడు, ఖచ్చితంగా దేవుడు నాట్ ఓన్లీ బిలీవర్స్ విశ్వాసులను మాత్రమే కాదు, మరి క్రైస్తవులుండి అవిశ్వాసులుగా ఉన్న వారిని, అదేవిధంగా అన్యజనులలో ఉన్న వారిని కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని గూడా ప్రభువు మార్చగల సమర్థుడు. ఒకటి ఇక్కడ మనము దావీదు ఆహ్, ప్రతిసారి దావీదు అంటున్నాను. దానియేలు విషయం చూస్తే ఇక్కడ చెప్పబడినట్టుగా అతనికి కరుణ కలిగిందంట. ఆ కరుణ కలిగిందనేది మనకెట్లా తెలుస్తుంది? అంటే అసలు ఒక బానిస వ్యక్తి, ఒక బానిస యువకుడు వచ్చి మాట్లాడాలంటే, ఆ అధిపతితో మాట్లాడాలంటే అది చిన్న విషయం కాదు గదా! వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. అసలు నువ్వేంది మా దగ్గరొచ్చి మాట్లాడేది? ఎందుకొచ్చినావు నా దగ్గరికి? నీ పని జేసుకునే చోటికి పో. ఎందుకొచ్చినావు? అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. కొంతమంది అధికారులను గూడా జూస్తాం. ఎవరైనా వాళ్ళతో మాట్లాడడానికొస్తే అస్సలు లెక్క పెట్టరు. చాలా కఠినంగా మాట్లాడుతా ఉంటారు. అక్కడికి రావడమే వాళ్ళ తప్పన్నట్లుగా మాట్లాడుతా ఉంటారు. కొంతమంది మంచోళ్ళుంటారు. వచ్చిన వెంటనే ఎవరినైనా కూర్చోమని చెప్పడం అలా మాట్లాడుతూ ఉంటారు.
కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. మరి ఏమంటున్నాడు ఈ యొక్క అధిపతి ఏమంటున్నాడంటే 10వ వచనంలో దానియేలు గ్రంథము 1 అధ్యాయము 10వ వచనం. మీకు అన్నపానములను నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. ఏం చెప్తా ఉన్నాడు ఇతను? అతనే మరి ఒక రిక్వెస్ట్ చేసినట్లుగా చేస్తా ఉన్నాడు గదా! దానియేలు మీద ఏమో కోపగించుకోలా. అతనే రిక్వెస్ట్ చేస్తున్నాడేమో. మీరు ఇట్లా అడుగుతున్నారు గానీ, నేను చేస్తే నాకు అపాయం వస్తది గదా! రాజు దృష్టికి నేను దోషినైతాను గదా! నేనెట్లా చేయగలను ఈ సహాయం మీకు? అంటే సహాయం చేయాలనే ఉంది అని తెలుస్తా ఉంది. దీన్ని బట్టే మనకు తెలుస్తా ఉంది. దేవుడు ఆహ్, దయ కలిగేటట్టు చేస్తున్నాడు. దేవుడే చేస్తున్నాడని. తనకి సహాయం చేయాలనే ఉంది కానీ, రాజుని బట్టి భయపడతా ఉన్నాను నేను. మరి రాజు దృష్టికి నాకు ప్రాణాపాయం వస్తది గదా! అన్నట్లుగా మాట్లాడుతా ఉన్నాడు. తన ప్రాబ్లమ్‌ను దానియేలుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అంటే అప్ ఆ మాటల్లోనే తెలిసిపోతా ఉంది గదా! ఇతనికి కొంత పాజిటివ్‌గానే ఉంది మా పట్ల అనేది ఆ విషయం తెలిసిపోతా ఉంది కాబట్టి నెక్స్ట్ దానియేలు ప్రొసీడ్ అయిపోయినాడన్నమాట. సో, మనం 11, 12 వచనాలు చదివితే నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకంతో దానియేలు ఇట్లనెను. భోజనమునకు శాకాధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసులమకు మాకిప్పించి, దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. 13వ వచనం. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి, నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. కాబట్టి ఇక్కడ ఎంతో రిక్వెస్టింగ్‌గా, పాజిటివ్‌గా అతనికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతా ఉన్నాడు గదా! ఆ అధికారికి. ఆహ్, దానియేలు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. డిమాండింగ్‌గా మాట్లాడడం లేదు కదా! ఆ యొక్క ఆఫీసర్ యొక్క ప్రాబ్లము అర్థం చేసుకున్నాడు దానియేలు. అర్థం చేసుకొని అవును గదా! కష్టం గదా! మరి ఇలా అతనికి కూడా కష్టమైతది. సర్లే తిందాంలే ఏమైతది అని అనుకోలేదు దావీదు. దానియేలు అట్లా అనుకోలేదు. తిందాంలే ఏమైతది ఈ విధంగా పాపం ఇతనికి కష్టమైతది గదా! అని అనుకోలేదు. అతనికి పాజిటివ్‌గానే మాట్లాడుతున్నాడు కానీ, తను తీసుకున్న నిర్ణయం విషయంలో ఎలాంటి మార్పు లేదు. పట్టుదలగా తనేమనుకున్నాడో ఆ విధంగానే చేయాలని నిర్ణయించుకొని మరి ఒక టెస్ట్ తనకు వాళ్ళకే ఒక టెస్ట్ పెట్టమని అడుగుతా ఉన్నాడు కదా! ఒక టెస్ట్ పెట్టమని అడుగుతా ఉన్నాడు. ఒక 10 రోజుల టెస్ట్. 10 రోజులు మాకు ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వండి. ఓన్లీ వాటర్ మాత్రమే ఇవ్వండి. వెజిటేరియన్ ఫుడ్, వాటర్ ఇది మాత్రమే ఇవ్వండి. నాన్ వెజ్, ఆ తర్వాత వైన్, ద్రాక్షారసం ఇవన్నీ వద్దు. ఇవి మాత్రమే ఇవ్వండి. ఆ తర్వాత మమ్మల్ని పరీక్షించమండి అని చెప్తా ఉన్నాడన్నమాట. ఎంత ధైర్యం గదా! దా దానియేలుకు ఎంత ధైర్యము. ఆ విధంగా తన్ను తాను టెస్ట్ చేసుకోవడానికి, తన ఫ్రెండ్స్‌ని టెస్ట్ చేయమని అడగడానికి నిజంగా ఆ 10 డేస్ తర్వాత ఏమైతదో అనే భయము లేదు. ఖచ్చితంగా దేవుడు తనకు సహాయం చేస్తాడని నమ్మకం, ఆ విశ్వాసం ఎంతగా దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు. దేవుని శక్తి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకం. దేవుడు సర్వశక్తిమంతుడు. ఏదైనా కూడా చేయగలడు. మేము వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా మరి ఆ యొక్క నాన్ వెజ్ తిన్న వాళ్ళకంటే కూడా మేము ఆరోగ్యంగా ఉంచగల సమర్థుడు దేవుడు అని దావీదు చ దానియేలు చెప్పగలుగుతున్నాడంటే ఎంత ఆహ్, ధైర్యం అతనికుండాలా? ఎంత విశ్వాసం దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉండాల? మనము ఈ 10 రోజుల విషయాన్ని ఆలోచిస్తే మనకు ప్రకటన గ్రంథంలో గూడా స్మిర్నా సంఘానికి దేవుడు చెప్పిన మాట గుర్తొస్తది గదా! ప్రకటన గ్రంథము 2 అధ్యాయంలో, 3 అధ్యాయంలో 7 సంఘాలను గురించి ఉంటుంది. దాంట్లో స్మిర్నా సంఘాన్ని గురించి 2 అధ్యాయము 8-11 వచనంలో ఉంటుంది. అక్కడ మరి చెప్తా ఉన్నారు. 10వ వచనంలో చూస్తే చివర్లో 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2 అధ్యాయము 10వ వచనం. కాబట్టి స్మిర్నా సంఘంతో ఏం చెప్తున్నారు? 10 డేస్. 10 డేస్ మీకు శ్రమ కలుగుతుంది. బట్ ఆ 10 డేస్ మీరు నమ్మకంగా ఉండండి. తర్వాత మీకు రివార్డ్ ఇస్తానని చెప్తున్నారు. సో, ఇక్కడ గూడా ఇలాంటి 10 డేస్ అన్న సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ చూస్తాం. దానికి ఇదొక ఉదాహరణ.
కాబట్టి ఆ 10 డేస్ మీరు నమ్మకంగా ఉండండి నాకు అని స్మిర్నా సంఘానికి చెప్పినట్లుగా ఇక్కడ కూడా 10 డేస్ నమ్మకంగా దానియేలు వాళ్ళు ఎలాంటి నాన్ వెజ్ ఫుడ్ ఇవి తినకుండా నమ్మకంగా ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నారు. వాళ్ళ మాటకు కట్టుబడి ఉన్నారు. దేవునికి ఏదైతే మేము ఒప్పుకున్నారో దేవుని ముందు ఆ లా ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం మేము ఉంటామని ఒప్పుకున్నారో, ఆ విధంగానే అలాంటి ఒక విధంగా అది శ్రమ అనే అనుకోవచ్చు కదా మనము. ఆహ్, అందరూ గమనిస్తుంటారు. అలాంటి శ్రమ కాలం వచ్చినా కూడా మరి అన్యజనుల మధ్య ఉన్నా కూడా తన మాటకు కట్టుబడి ఆ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోకుండా దానియేలు, అతని స్నేహితులు ఆహ్, దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మకంతో వాళ్ళ యొక్క వెజిటేరియన్ ఫుడ్‌ను కంటిన్యూ 10 డేస్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మన విషయానికొస్తే మనము ఇట్లా నమ్మకంగా ఉంటున్నామా? నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఎలాంటి విషయాలైనా నాకు సహాయం జేస్తాడు. అన్యజనుల మనస్సైనా మారుస్తాడు అనే నమ్మకం మనకుందా? ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ అస్ ఆర్ అవర్ చిల్డ్రన్ ఆర్ జాబ్స్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్స్‌లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో కావచ్చు. మనము దేవుని కోసం నిలబడుతున్నామా? దానియేలుకు ఉన్నంత నమ్మకము మనకుందా? మరి దానియేలు ఆ విధంగా వారికి ఒక టెస్ట్‌ను ఒక ఛాలెంజ్‌గా తీసుకోవడం అనేది జరిగింది. దాన్ని ఆ అధికారి గూడా ఒప్పుకోవడం అనేది జరిగింది. అధికారికి ఒప్పుకోవడానికి కూడా దేవుడే సహాయం దయచేసినాడు. ఒప్పుకున్నాడంటే అధికారి కేవలం అతని ఆలోచన కాదు గానీ, దేవుడే ఆ అధికారిని ఒప్పించడం అనేది మనం ఒప్పించినాడు అన్నట్లుగా మనం ఆలోచించొచ్చు. మరి మన విషయంలో మనం ఎప్పుడైనా అలాంటి ఛాలెంజెస్ దేవుడు నాకు సాయం జేస్తాడు. ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను అనే నమ్మకం మనకుంది. అలాంటి ఛాలెంజెస్ ఎప్పుడైనా మనం తీసుకున్నామా? ఎప్పుడైనా దేవుని మాటలను మీరి వాక్యానికి అగైనెస్ట్‌గా ఏదైనా పనులు చేయాల్సిన పరిస్థితొస్తే, దాన్ని ఛాలెంజ్‌గా మనం తీసుకున్న అలాంటి పరిస్థితులేమైనా ఉన్నాయా? మరిక్కడ చూస్తే, ఆ యొక్క దానియేలు గారు అలాంటి ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్‌ని గూడా సాధించినట్టుగా మనం చూస్తాం. 14 వచనం చూస్తే 14-16 వచనాలు ఎవరైనా చదువుతారా? దానియేలు గ్రంథము 1 అధ్యాయము 14-16 వచనాలు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములనిచ్చెను. థాంక్ యూ డాడీ. సో, ఈ విధంగా 10 డేస్ గడిచింది. 10 డేస్ గడిచిన తర్వాత ఏమైందంటే, మిగిలిన వాళ్ళందరికంటే కూడా అంటే ఇంకా చాలా మందున్నారనమాట. ఈ నాన్ వెజ్ ఫుడ్ తినేవాళ్ళు. అంటే ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నారో రాయబడలేదు గానీ, ఈ నలుగురిని 2 గ్రూప్స్ చూస్తా ఉన్నాం ఇక్కడ మనం. ఒక గ్రూప్ ఏమో నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు, ద్రాక్షారసం తీసుకున్న వాళ్ళుంటే, ఈ నలుగురు బాలురేమో కేవలము వెజిటేరియన్ ఫుడ్ ఇది మాత్రమే వాటర్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని కంపేర్ చేసినప్పుడు వీళ్ళే వాళ్ళకంటే బెటర్‌గా, సౌందర్యంగా కనపడినారంట. ఒకసారి ఆలోచిద్దాం. మరి మనకిది ఆహ్, బాగా తెలిసిన అంశం కాబట్టి, ఈ డానియేల్ స్టోరీ మనకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాం కాబట్టి, ఇదేమంత వింతగా మనకు కనబడడం లేదు. దాని గురించి వింతగా మనం ఆలోచించడం లేదు. కానీ రియల్ లైఫ్‌లో మనం ఆలోచిస్తే 2 గ్రూప్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్ వేరే వేరే ఫుడ్‌ని తీసుకుంటున్నాయి. ఎవరు స్ట్రాంగ్‌గా ఉంటారు? చాలా సార్లు మన జీవితంలో గూడా ప్రత్యేకంగా మనం లెంట్ సీజన్‌లో చాలామంది ఉపవాసం ఉంటారు గదా! ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది అంటా ఉంటారు, "చాలా నీరసంగా కనపడుతున్నావే" అని. అప్పుడు చెప్తా ఉంటాం, "లేదు మేము ఉపవాసం ఉంటున్నామని." కాబట్టి ఫుడ్ తీసుకోవడానికి, తీసుకోకపోవడానికి, బలమైన ఫుడ్ తీసుకోవడానికి, మామూలు ఫుడ్ తీసుకోవడానికి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయంగా గాకుండా నిజంగా ఆలోచిస్తే మిగిలిన వాళ్ళే స్ట్రాంగ్‌గా ఉండాల. కదా! మిగిలిన వాళ్ళే వీళ్ళకంటే స్ట్రాంగ్‌గా ఉండాల. కానీ మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. వాళ్ళెలా ఉన్నారంట? హ్మ్. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం సౌందర్యముగాను భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యంగా, కలగా. కళగా ఉన్నాయంట. ఎందుకంటే రీజన్ ఏమైండొచ్చు? గాడ్స్ గ్రేస్. వాళ్ళు దేవుని మాట విన్నారు కాబట్టి గాడ్స్ గ్రేస్ వాళ్ళ మీదుంది. కాబట్టే వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తా ఉన్నాయి.
నిజంగా మనము మన జీవితాల్లో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉండి ఆయన సన్నిధిలో ఎక్కువ గడుపుతా ఉంటామో, మనము మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే అలాంటి వారి ముఖ వర్చస్సు చాలా తేడా ఉంటుంది. నేనైతే ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను. హెబ్రోన్‌కు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు లాంగ్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళినప్పుడు అక్కడ సిస్టర్స్ ఫేసెస్ చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా తేజోమయంగా ఉండేటివి. ఆ ఫేసెస్ చూసి నేను అనుకునేదాన్ని. అబ్బా! ఎంత బాగున్నాయి వీళ్ళ ఫేసెస్ అని. మళ్ళీ తెల్లగా మెరిసిపోతా ఉన్నారంటే అదేం లేదు. మామూలు కలర్‌లోనే ఉండేవాళ్ళు. కానీ చాలా ఫేసెస్ చాలా బాగా ఉండేటివన్నమాట. అంటే దిస్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ షైన్స్ ఓవర్ దేర్ ఫేసెస్. దేవుని కృప, దేవుని జ్ఞానము వాళ్ళ ఫేసెస్ మీద ప్రతిబింబిస్తా ఉంటుంది కాబట్టి, ఆ విధంగా బాగా కనపడడం అనేది జరుగుతుందనమాట. దేవుడే తన శక్తిని వారికి ఇవ్వడం అనేది జరిగింది. అందుకనే వాళ్ళంత కళగా అట్లా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎవరు గమనించినారు? ఈ యొక్క అధిపతి గమనించినాడనమాట. కాబట్టి ఆ యొక్క దాన్ని గమనించినాడు కాబట్టి ఏం చేసినాడు? ఆ విధంగా మరి దేవుడే వీళ్ళకి తోడైనాడనే విషయం గాడ్స్ వేస్ ఆర్ వర్కింగ్. దేవుడు వాళ్ళ విషయంలో పనిచేస్తా ఉన్నాడు అనే దాన్ని అతను గుర్తించినాడు. గుర్తించి ఏం చేసినాడు? మరి యొక్క వాళ్ళ యొక్క మెనూ అంతా కూడా మార్చేస్తున్నాడు గదా! మిగిలిన 3 ఇయర్స్ అంతా కూడా వాళ్ళకు ఆహ్, ధాన్యాదులనే ఇచ్చినట్లుగా మనం 16వ వచనంలో చూస్తా ఉన్నాం. ఇట్ ఇన్‌ఫ్లూయెన్సెస్ ద ఆఫీసర్. ఆఫీసర్ మీద కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిచ్చింది. ఓహ్! 10 డేస్ వీళ్ళు ఇలా ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళకంటే బాగున్నారు. సో, ఐ కెన్ కంటిన్యూ దిస్ మెనూ అని డిసైడ్ చేసుకున్నాడు. అంటే దేవుడు వాళ్ళ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని ఈ యొక్క ఆఫీసర్ ఐడెంటిఫై చేసినాడనమాట. చాలా మంది మనల్ని కూడా గమనిస్తా ఉంటారు. మన బంధువులలోనే రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందని వాళ్ళు గూడా గమనిస్తా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు గూడా మనల్ని గమనిస్తా ఉంటారు. చాలా సార్లు పాయింట్ ఔట్ గూడా చేస్తా ఉంటారనమాట. "ఏంది మమ్మీ ప్రతి దాంట్లో దేవుడు, దేవుడు అంటా ఉంటావు. ఇలాంటి విషయాల్లో దేవుని ప్రమేయం ఏముంది? మనమే చేయొచ్చు గదా! ఇట్లా జేయొచ్చు గదా! అట్లా జేయొచ్చు గదా!" అని సలహాలు గూడా ఇస్తా ఉంటారు. మన బంధువులు, అంతేగాకుండా అన్యజనులు, వేరే వాళ్ళు కూడా చాలా సార్లు మనల్ని గమనిస్తా ఉంటారు. మనకు తెలియకపోవచ్చు వాళ్ళు గమనిస్తున్నారనే విషయం. కానీ వాళ్ళు మనల్ని చూస్తా ఉంటారు. ఏం జరుగుతుంది చూద్దాం, చూద్దామని. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు స్టాండ్ అవుతున్నామా? సక్సెస్ సాధిస్తున్నామా? దానియేలుకు సక్సెస్ ఇచ్చిన దేవుడు మనకు గూడా ఖచ్చితంగా మరి అలాంటి సక్సెస్‌ని మన జీవితంలో ఇస్తాడు అనే విషయము ఇతరులు గమనిస్తున్నారా? అవర్ గాడ్ ఈస్ ఏ వండర్ వర్కింగ్ గాడ్. పరిస్థితులన్నీ తారుమారు చేసే దేవుడుగా మనం మన దేవుని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ఇలా చేయడం వల్ల ఏం జరిగింది అనే విషయం చూస్తే ఇదే అధ్యాయంలో 17వ వచనము చదువుకుందాము. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. కాబట్టి దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తున్నాడు కదా! ఈ వచనం ఏం చెప్తా ఉంది? దేవునికి వాళ్ళు ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళను చాలా బ్లెస్ చేస్తున్నాడు. ఏ విషయాల్లో బ్లెస్ చేస్తున్నాడంటే జ్ఞానాన్ని అనుగ్రహించినాడంట. అదేవిధంగా సకల శాస్త్రాల్లో ప్రవీణతను అనుగ్రహించినాడంట రెండవదిగా. మూడవదిగా అండర్‌స్టాండింగ్ విజ్డమ్‌ను అనుగ్రహించినాడంట. అదేవిధంగా మరి అన్ని దర్శనాలను, కలలను, స్వప్న భావాలను వీటన్నిటిని గ్రహించు తెలివిని దేవుడు వాళ్ళకిచ్చినాడంట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు దేవునికి ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నందుకు, వాళ్ళ ధర్మశాస్త్రానికి ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నందుకు దేవుడు వాళ్ళని ఇన్ని రకాలుగా వాళ్ళను దీవించడం అనేది జరిగింది. సో, వాళ్ళు వాట్ దే సో దే రీప్‌డ్. మరి ఏదైతే విత్తినారో దాన్ని కోస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. గల్తీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు గదా! 5వ అధ్యాయం 7వ వచనంలో రెండవ భాగంలో చెప్తారు గదా! మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. వాళ్ళేం విత్తినారు? దేవుని మీద విశ్వాసాన్ని విత్తినారు కాబట్టి, దానికి తగిన ఫలాన్ని వాళ్ళు కోయడం అనేది జరిగిందనమాట. చాలా సార్లు మనము దైవజనుల విషయంలో ఆహ్, నిజంగా విశ్వాసంగా ఉండే వాళ్ళ విషయంలో దీన్ని మనం చూస్తా ఉంటాం. ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా దేవునికి నమ్మకంగా ఉంటే, అప్పుడు ఆ రిజల్ట్‌ని మనం చూస్తా ఉంటాం. వాళ్ళు ఎంతగానో ఆశీర్వదించబడ్డాన్ని మనము చూస్తా ఉంటామనమాట. వాళ్ళలో ప్రతి ఒక్కరికి గూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మన ఆధారము, మన నిరీక్షణ ప్రభువే.
ఆ ప్రభువు మీద మనం ఆధారపడతాం కాబట్టి, మనము ఆ విశ్వాసాన్నే మనం విత్తుతాము. దానికి తగిన పంటను మనం కోస్తాము అని మనం ధైర్యంగా చెప్పొచ్చు. నిజంగా అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉందా? ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే గిన టెస్టిమనీని షేర్ చేసుకోవడం అనేది గూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు దేవుడు మనకు సాయం జేస్తుంటాడు. మనము ఆహ్, అనుకోని విజయాలు మనకు దయచేస్తుంటాడు. ఎక్కడైతే మనం ఫెయిల్యూర్ అయితాం అనుకుంటామో, అలాంటి చోట్ల దేవుడు మనకెంతో గొప్ప విజయాలు దయచేస్తుంటారు. అవి మనలోనే పెట్టుకుంటున్నామా? అలాంటి వాటిని ఎవరికైనా తెలియజేస్తున్నామా? ఒకవేళ చాలా సార్లు సువార్త చెప్పాలంటే ఎలా మొదలుపెట్టాలా? ఏం చెప్పాలా? అసలు యేసు ప్రభువుని గురించి చెప్తే వీళ్ళు వింటారా? అనే ఆలోచన మనకు కలిగి అదొక ఇన్‌హిబిషన్‌గా మారుతుంది. మనకు దేవుని గురించి చెప్పడానికి ఎట్లా మొదలుపెట్టాలబ్బా! అనే ఆలోచన మనల్ని దేవుని గురించి మాట్లాడకుండా యేసు ప్రభువు మనకు చేసిన మేలును గురించి మాట్లాడకుండా చేస్తుంది. కానీ ఒక్కసారి గుర్తు చేసుకుందాము. దేవుడు ఎన్నో సార్లు మనకు సాయం దయచేసినాడు గదా! మనం కొంచెం నమ్మకంగా ఉన్నందుకు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించినాడు. విపత్కర పరిస్థితుల నుంచి అవేవైనా కావచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ పరిస్థితి నుంచి మనల్ని తప్పించినాడు దేవుడు. ఇంకా కొన్నిసార్లయితే దేవునికి దూరంగా వెళ్ళే పరిస్థితి నుంచి తప్పించినాడు. ఆపదల నుంచి తప్పించినాడు. ఎన్నో టెస్టిమనీస్ మీరు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ యొక్క బంధువుల జీవితంలో మీరు చాలా చూసి ఉంటారు. ఒకటి ఎవరికైనా గాస్పెల్ చెప్పాలనుకున్నప్పుడు ఆ విధంగా మొదలుపెట్టొచ్చు మనం. ఒకసారి నాకు దేవుడు ఏం మేలు చేసినాడంటే అని మొదలుపెట్టి దేవుని శక్తిని గురించి, ఆయన సర్వశక్తిగల దేవుడని, ఎలాంటివైనా మార్చగల శక్తిగల దేవుడని నా జీవితంలో ఇలా చేసినాడు. కానీ దీనికంటే ఇంకా హ్మ్. మేలైనది నాకు చేసిన మేలేంటంటేనే అప్పుడు రక్షణ గురించి మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క దానియేలు గురించి మనం నేర్చుకున్న దాన్ని ఒక ఫిజికల్ మ్యాటర్స్‌కి మాత్రమే పరిమితం చేసుకోవద్దు. మన స్పిరిచ్యువల్ మ్యాటర్స్‌కి, మన క్రైస్తవ జీవితానికి గూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి? మనం అందరితో సువార్త పంచుకోవాలి గదా! సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి తెలియజేయమన్నాడు దేవుడు. సర్వ సృష్టికి మనం తెలియచేయలేం కానీ, మనకు పరిచయమైన వాళ్ళకు దేవుని గురించి చెప్పొచ్చు. ఈ మధ్య నేనొక అలవాటు ఏం చేసుకున్నా అంటే కొన్ని సార్లే చేస్తున్నానులెండి. సాధారణంగా క్యాబ్‌లో వెళ్తా ఉంటాం గదా! క్యాబ్‌లో వెళ్ళేటప్పుడు చిన్న యోహాను సువార్త, లూకా సువార్త అలాంటివి అదేవిధంగా భక్త సింగ్ జీవిత చరిత్ర ఇలాంటివి నాతో తీసుకొనెళ్తున్నానన్నమాట. కొంతమంది తీసుకుంటారు ఇస్తగిన క్యాబ్ డ్రైవర్స్. కొంతమంది తీసుకుంటారు. కొంతమంది విరుద్ధంగా మాట్లాడతారు. ఒకసారి వెళ్ళేటప్పుడు గూడా చర్చ్‌కెళ్ళేటప్పుడందు దేవుని పాటలు అట్లాంటివి పెడతా ఉంటాం కార్‌లో. పెడితే చాలా మంది ఎవ్వరు ఏం అబ్జెక్షన్ చెప్పరు. బాగా వింటారు. ఒకసారి ఒకాయన చాలా అబ్జెక్షన్ చెప్పినారు. మీరంత గట్టిగా పెట్టుకుంటే ఎట్లా సార్? మాకు ఇష్టం ఉండకపోవచ్చు గదా! అని అభ్యంతరం గూడా చెప్పే పరిస్థితులొస్తాయి. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా! దేవుని సువార్తని చెప్పడానికి. మనల్ని రక్షించుకున్నాడంటే దేవుడు సజీవుల లెక్కలో మనల్ని కొనసాగింపచేస్తున్నాడంటే హి హాస్ ఎ గ్రేట్ పర్పస్ ఫర్ అస్. మన పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశ్యం ఉంది. మన ద్వారా అనేకులను రీచ్ గావాలనే ఆలోచన ప్రభువుకుంది. మనకిచ్చిన బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా మన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఉపయోగించుకోవాలా. కాబట్టి ఈ యొక్క దానియేలు అతని ఫ్రెండ్స్ వారి దేవునికి ఫెయిత్‌ఫుల్‌గా ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో బ్లెస్ చేసినాడు. మనం ఒకసారి ఆహ్, సల్మాన్ రాజును గుర్తు చేసుకుంటే, కింగ్ సాల్మన్‌ను గుర్తు చేసుకుంటే, తను రాజైన కొత్తలో ఏమడుగుతాడు దేవుడు ప్రత్యక్షమై ఈ కలలో మాట్లాడినప్పుడు, "నీకేం కావాలన్నప్పుడు?" "ఇదిగో దేవా! నీ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాకిమ్మని" ఆహ్, అడుగుతాడు గదా! సొలొమోను. కానీ దేవుడు ఏమిచ్చినాడు అంటే ఒకసారి రాజుల మొదటి గ్రంథము 4 అధ్యాయము 29 వచనం చదువుతున్నాను. రాజులు మొదటి గ్రంథము 4 అధ్యాయము 29 వచనం. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. అంటే నాట్ ఓన్లీ వాళ్ళ ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమే గాదు. ఇక్కడ కిందకి చూస్తే మరి ప్రపంచం అంతట్లో గూడా మరి అతని వంటి జ్ఞానవంతుడు ఎవరు లేదంట. 32వ వచనము నుంచి చూసుకుంటూ వెళ్తే 3000 సామెతలు చెప్పినాడంట. 1005 కీర్తనలు రచించినాడంట. ప్రతి వృక్షాన్ని గురించి, చెట్లను గురించి, జంతువులను గురించి
మృగాలను గురించి అన్నిటిని గురించి సొలొమోన్ రాసినాడంటే అతనికి ఎంత జ్ఞానం అనుగ్రహించినాడు. కాబట్టి మనం అడిగి ఊహించుతున్న వాటికంటే ఎక్కువగా దయచేయగల దేవుడు మనకున్నాడు. ఓకే. అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల దేవుడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన మీద ఆధారపడితే మరి ప్రభు ఏమైనా చేస్తాడు. ఒకసారి మనము కీర్తనలు 119లో 5-6 వచనాలు చదివితే, కీర్తన 119, 5-6. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అంటే ఆయన కట్టడలు మనము, ఆయన ఆజ్ఞలను మనము గైకొనేటట్లుగా మన ప్రవర్తనను మనము స్థిరపరచుకోవాలి. ఇక్కడ దానియేలు ఏం చేశాడు, అతని ఫ్రెండ్స్ ఏం చేశారు, దేవుని కట్టడ విగ్రహాలు కల్పించిన వాటిని తినకూడదు అనే కట్టడను వాళ్ళు దాన్ని పాటించినారు. పాటించినప్పుడు అక్కడ ఆలోచనలు ఏం చెప్తున్నారు, వాటిని లక్ష్యం చేస్తే, ఆజ్ఞలు లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందంట, అవమానము కలగనేరదు. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ చేసినారు కదా అధికారికి, 10 days మమ్మల్ని టెస్ట్ చేయమని ఛాలెంజ్ చేసినారు. దాంట్లో సక్సెస్ అనుగ్రహించినాడు. ఒకవేళ నిజంగానే వాళ్ళు మిగిలిన వాళ్ళ కంటే, మిగిలిన యంగ్స్టర్స్ కంటే కలగలేరనుకోండి, వాళ్ళు బలహీనంగా అయిపోయినారు అనుకోండి, వాళ్ళకేమొచ్చేది, అవమానం వచ్చేది. కానీ దేవుడు అలా చేయలేదు. వాళ్ళ మీద తన కరుణను చూపించి ఆయన ఆజ్ఞలను పాటించినారు కాబట్టి మరి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అనమాట. మా దేవుడు శక్తిమంతుడు అనే విషయాన్ని అందరి ముందు ప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో దే గేవ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ రిమార్కబుల్ వే అండ్ గాడ్ బ్లెస్డ్ దెమ్ ఇన్ ఏ రిమార్కబుల్ వే. వాళ్ళను తమను తాము దేవునికి విశేషమైన పద్ధతిలో సమర్పించుకున్నారు. అదేవిధంగా ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినారు కదా, జ్ఞానం ఇచ్చినాడు, ప్రవీణత అన్ని శాస్త్రాల్లో, ఒక దాంట్లో కాదు అన్ని శాస్త్రాల్లో ప్రవీణత ఇచ్చినాడు. అదేవిధంగా విజ్డమ్ ఇచ్చినాడు ప్రభు. ఆ తర్వాత దర్శనాలను, స్వప్న భావాలను కూడా గ్రహించు తెలివిచ్చినాడు. సో ఈ విధంగా 17వ వచనంలో దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని మనము తెలుసుకుంటాం. తర్వాత మనం 18 నుంచి 20 వరకు చదువుతారా? దానియేలు గ్రంథము 18 నుంచి 20 వరకు. తాను ఎవరైనా చదవండి, తన జ్యోతి స్నేహితులను కాకుండా ఎవరైనా చదవండి. బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపజేయకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన 1వ అధ్యాయం జ్యోతి 1వ అధ్యాయం. సరే 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 ఎవరైనా లేదా? మిగిలిన వాళ్ళు చదవరా? 1వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ప్రియదర్శిని. అండి. ఓకే అండి. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకులు అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ల కంటేను గారడి విద్య గలవారి కంటేను 10 ఎంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో. ఓకే, థ్యాంక్ యూ ప్రియదర్శిని. కాబట్టి ఇక్కడ ఎంత మనం 17వ వచనంలోనేమో బ్లెస్సింగ్స్ అన్ని చూస్తాము. మరి ఫిజికల్ గా హెల్త్ విషయంలోను, ఫిజికల్ అపియరెన్స్ విషయంలోను మిగిలిన వాళ్ళకంటే బాగుండాలని చూస్తాము. ఇక్కడ చూస్తే రాజు కూడా 3 years అయిపోయిన తర్వాత రాజు వాళ్ళందరినీ పిలిపిస్తాడు కదా, టైం అయిపోతుంది, ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి, రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. డైరెక్ట్ గా రాజుతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా రాజు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఏం కనపడతా ఉంది, రాజు వాళ్ళే అందరికంటే బాగున్నారు అన్ని విషయాల్లో జ్ఞానాన్ని కలిగి ఉన్నారనే దాన్ని రాజు కూడా దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. రాజు కూడా వాళ్ళందరికంటే జ్ఞానవంతులని డిసైడ్ కావడం జరిగింది కదా. మనము చూస్తే ఈ యొక్క ఈజిప్ట్ దేశము, అదేవిధంగా బబులోన్ దేశము, ఇలాంటి వాటిలో మరి శకునగాండ్లకు, ఆ తర్వాత ఈ గార్డి విద్య, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళందరికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం చూస్తాం యోసేపు విషయం మనందరికీ తెలుసు, ఆదికాండంలో ఉంటుంది కదా. అక్కడ రాజుకు కల వచ్చినప్పుడు ఏం చేసినాడు, శకునగాండ్లను విద్వాంసులను పిలిపించినాడు. అవన్నీ మనకు తెలుసు కాబట్టి మళ్ళీ మనము చదువుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ
ఈజిప్ట్ రాజు ఫరోకు కల వచ్చినప్పుడు అందరినీ పిలిపించినాడు. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే నెబుకద్నెజరుకు 2వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఒక కల వచ్చింది, ఆ కళను మర్చిపోయినాడు. కానీ అక్కడ మరి ఎవరిని పిలిపించినాడు? ఒకసారి 2వ అధ్యాయానికి వెళ్దాము. 2వ అధ్యాయంలో చూస్తే ఆయన 1వ వచనంలో కళ వచ్చినట్లుగా ఉంటుంది. 2వ వచనంలో చూస్తే కాగా రాజు తన కలిన కళ్ళను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్లను, గాడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపించాడు. సో ఇది ఒక అలవాటు అనమాట వాళ్ళకు. వాళ్ళన్నీ చెప్పగలరు, శకునగాండ్లు అన్ని చెప్పగలరు, వాళ్ళు చాలా జ్ఞానం గలవారు అని వీళ్ళు విశ్వసిస్తారు. అటు ఐగుప్తు రాజులు కానీ, ఇక్కడ బబులోను రాజులు గాని. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు, తన దేశంలో ఉన్న గాడి వాళ్ళందరికంటే కూడా, అదేవిధంగా శకునగాండ్లందరికంటే కూడా ఈ యొక్క దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ 10 అంతల శ్రేష్ఠులు. 10 దినాలు టెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడిన తమను తాము టెస్ట్ చేసుకోవడానికి సిద్ధపడినారు. ఇక్కడ దేవుడు వాళ్ళను 10 అంతల కంటే శ్రేష్ఠులుగా, మిగిలిన వాళ్ళకంటే శ్రేష్ఠులుగా వాళ్ళు కనపడడం అనేది నెరవేరేటట్టుగా ప్రభు చేస్తున్నారు. నిజంగా ప్రభు ఎంత నమ్మకంగా నమ్మకస్తుడుగా మనకు ఉంటాడంటే, మనం ఎప్పుడైతే ఆయనకు ఫెయిత్ఫుల్ గా ఉంటామో ఆయన కూడా, ఆయన విశ్వాస్యత అందుకే తరతరములు ఉంటుంది. ఆయన మరి ఎప్పుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు అయి ఉంటాడు. ఏదైనా వాగ్దానం చేసినాడంటే మరి ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయి ఉంటాడు. కాబట్టి అలాంటి దేవుడు కలిగిన దానియేలు మరి అతని ఫ్రెండ్స్ కూడా ఆ దేవుని గురించి బాగా తెలుసుకున్నారు. వాళ్ళు చిన్న ఏజ్ లో అరౌండ్ 15 years అప్పుడు ఆ బబులోను రాజ్యానికి తీసుకొని రాబడినారు. కానీ అంత లోపలనే, ఆ 15 years లోపలనే ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసుకున్నారు. వాళ్ళ హిస్టరీ, ఇశ్రాయేల్ హిస్టరీని గురించి తెలుసుకున్నారు. ఏ విధంగా దేవుడు వాళ్ళకు సాయం దయచేస్తూ వచ్చినాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఇశ్రాయేలును కాపాడుతూ వచ్చినారు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. బహుశా మనం ఇక్కడ ఆ గ్రంథంలో అవన్నీ మనకు ప్రత్యక్షంగా లిఖించబడలేదు, కానీ వీళ్ళు చేసిన పని ద్వారా మనం దాన్ని గ్రహించవచ్చు. మరి ఎన్ని రకాలుగా మనకు కూడా తెలుసు కదా, ఎంతగా సహాయం చేస్తూ వచ్చినాడు. నాట్ ఓన్లీ ఇన్ అవర్ లైఫ్, మన ఫ్యామిలీలో మిగిలిన వాళ్ళ లైఫ్స్ లో, అదేవిధంగా మన ఫ్రెండ్స్ లైఫ్స్ లో ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నారో దేవునికి, దేవుడు ఎట్లా వాళ్ళకి సాయం దయచేస్తున్నాడు అనేది మనకు కూడా బాగా తెలుసు. మరి దానియేలు వాళ్ళు రియాక్ట్ అయిన విధంగా ఎప్పుడైతే ఒక టెస్ట్ వచ్చిందో మనం అదే విధంగా రియాక్ట్ అవుతున్నామా? మన ఎక్స్పీరియన్సెస్, పాత ఎక్స్పీరియన్సెస్ నుంచి మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? ఆ పాత ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఇంకా దేవునికి నమ్మకంగా ఉండడాన్ని కొనసాగిస్తున్నామా? ఎక్కడ ఒక చోట పడిపోతున్నామా? కానీ ఇక్కడైతే వీళ్ళు ఎంతగానో నమ్మకంగా ఉన్నారు కాబట్టి మరి 10 అంతల శ్రేష్ఠులని రాజు గ్రహించి తన ఆస్థానంలోనికి వాళ్ళని తీసుకున్నట్టుగా మనం ముందు వేరే అధ్యాయాల్లో చూస్తాం. కాబట్టి అందుకని ఎందుకు అంటే ఆ యొక్క వాళ్ళ జ్ఞానం అనేది బియాండ్ కింగ్స్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదను దేవునివే గుప్తమై ఉన్నవి అని చదువుకుంటాం కదా. ఒకసారి మనము యాకోబు రాసిన పత్రికలో చూస్తే 1వ అధ్యాయము, యాకోబు 1వ అధ్యాయంలో చూస్తే 5వ వచనము, యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అదే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. కాబట్టి మనకు ఎవరికైనా, మన బిడ్డలకు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉందంటే మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. ఇది మనం నేర్పిస్తున్నాము మన బిడ్డలకు. మన బిడ్డలు ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మొదట దేవుణ్ణి అడిగి, ప్రభా దీన్ని అర్థం చేసుకునేటట్టుగా నాకు సాయం దయచేయి, మీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు అనే ఆలోచన వాళ్ళకు వచ్చేటట్టుగా అవి ట్రైనింగ్ అవర్ చిల్డ్రన్, మన బిడ్డలు, మన గ్రాండ్ చిల్డ్రన్. మరి ఆ విధంగా మనం ట్రైన్ చేస్తున్నామా? మనము ఆ విషయాన్ని నమ్ముతున్నామా? ఒక్కోసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన జ్ఞానం మీద కాకుండా దేవుడే జ్ఞానాన్ని అనుగ్రహించమని మనము అడుగుతున్నామా దేవుణ్ణి? చాలాసార్లు చాలా మంది తప్పిపోతుంటారు. ముందు వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ విజ్డమ్ను ఉపయోగించి
ఆ సమస్యలకు పరిష్కారం వెతకడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చే సంఘటనలు మనం చాలా మంది జీవితాల్లో చూస్తాం. బహుశా మన జీవితాల్లో కూడా కలిగింటాయేమో. ఒకే ఒకసారి నేను దేవుడిని అడగకుండా ఒక డెసిషన్ తీసుకున్నాను. డైరెక్టర్ ఎస్‌సిఆర్‌టీగా ఉన్నప్పుడు టెట్ ఎగ్జామ్, డిఎస్ ఎగ్జామ్ వచ్చింది కదా! చాలా మంది ప్రొఫెసర్స్ ఉంటారు. ఎవరికి ఇవ్వాలా యాక్చువల్‌గా డైరెక్టర్ ఉన్నప్పటికీ ఎవరికొకరికి ఇంట్రెస్ట్ చేస్తే అదంతా వాళ్ళు చూసుకుంటారు ప్రొఫెసర్స్. నేనేమీ దేవుడిని అడగలేదు. ఒకరికిచ్చాను. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఒకరికిచ్చాను. ఎందుకంటే అది వాళ్ళ డిపార్ట్‌మెంట్ కాబట్టి. అంటే నేనే జస్టిఫై చేసుకున్నా. ఆ డిపార్ట్‌మెంట్ కదా! వాళ్ళకే ఇవ్వాలా అని. ఒకరికిచ్చాను నేను. ఆ తర్వాత చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. కానీ ఆ తర్వాత ఒక పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. దానికి రీజన్ నేనేమనుకుంటా అంటే నేను దేవుడిని అడగలేదు కదా! పలాని వాళ్ళకివ్వాలా అని. కొంతమంది చెప్పారు గూడా. వాళ్ళు నమ్మకస్తులు గాదు. అంత దాని మీద కాన్సంట్రేట్ చేయలేరు అని చెప్పినారు గూడా మిగిలిన ప్రొఫెసర్స్ కొంతమంది. నేనెలా ఆలోచించా అంటే వాళ్ళకి కావాలని వాళ్ళు అడుగుతున్నారేమో అన్నట్లుగా ఆలోచించాను. కానీ నేను చిన్న విషయాల్లో కూడా ఈవెన్ ఇట్లా కొన్ని మీటింగ్స్‌లో అటెండ్ అయ్యేటప్పుడు గూడా ఏదైనా నాకొక ఆలోచనొస్తే ఇది చెప్పాలనా వద్దా ప్రభా అని అడిగి చెప్తాను నేను. అంటే నేను నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు గానీ అలా దేవుడు నాకు కృప చూపిస్తా వచ్చినాడు అలా ప్రాక్టీస్ చేసుకోవడానికి. కానీ అంత పెద్ద విషయంలో నేను అడగలేదు దేవుడిని. ఎన్నో సార్లు ఇంకా అంతకంటే పెద్ద పెద్దవి ఆహ్, ట్రాన్స్‌ఫర్ కౌన్సెలింగ్‌లని ఇలాంటివన్నీ చేసినప్పుడు దేవుడు నాకు సాయం చేసినట్టు ప్రతి నిమిషం గూడా దేవుడిని అడుగుతా కొనసాగిస్తున్నాను నా ప్రొఫెషన్‌లో. కానీ ఆ విషయంలో నేను దేవుడిని అడగకుండా డెసిషన్ తీసుకున్నాను. అది చాలా ప్రాబ్లమ్స్ రావడానికి దారి తీసింది. ప్రభు కృపను బట్టి వాటన్నిటి నుంచి దేవుడు నాకు విడుదల దయచేస్తున్నాడు. దానివల్ల నాకెలాంటి నష్టం కలగకుండా దేవుడు సహాయం దయచేశాడు. కాబట్టి ఎలా ఉన్నాం మనము? చిన్న చిన్న విషయాల్లో గూడా దేవుని మీద ఆధారపడుతున్నామా? ఈ ఎగ్జాంపుల్ నేనెందుకు చెప్పానంటే, ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నా మనము పడిపోతా ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే మానవులుగా బలహీనులం కాబట్టి. కాబట్టి మనం దేవునికి నమ్మకంగా ఉండి, ఎప్పుడైతే మనము ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటామో, సంపూర్ణంగా ఆయన మీద ప్రతి విషయంలో ఆయన జ్ఞానం మీద ఆధారపడతామో, ఖచ్చితంగా మనను సరైన మార్గంలో నడిపించే ఆ గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి, మనకు గైడ్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే, అది కేవలం మన భాగ్యమని మనం చెప్పుకోవచ్చు. చివరి వచనానికొస్తే, ఈ ఈ దానియేలు కోరేషీయుల బడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. ఈ వచనం ఇక్కడ చేర్చడం ద్వారా దానియేలుకు మరి చాలా లాంగ్ లైఫ్ దేవుడు అనుగ్రహించినాడు అని మనం గ్రహిస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు మొదటి వచనంలో ఏముంటుంది? దానియేలు గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో మరి బబులోను రాజు యూదా దేశాన్ని ముట్టడి చేసి వీళ్ళని తీసుకొనొచ్చినారు. అదెప్పుడు జరిగిందంటే 605 బీసీలో జరిగింది. 605 బీసీలో జరిగింది. అంటే అప్పటికి 15 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. మరి ఎంతవరకు జీవించినాడు అంటే, కోరేషు రాజు మొదటి సంవత్సరం వరకు జీవించినట్లుగా ఇక్కడ ఉంది. కానీ ముందు మనం చూస్తే 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజర్ అనే దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. కాబట్టి కోరేషు రాజు పరిపాలనలో 3వ సంవత్సరం వరకు కూడా దానియేలు ఉన్నాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలియదు. ఒకవేళ అక్కడి వరకే లెక్కేసుకుంటే అది 536 బీసీ. కాబట్టి అంతవరకు లెక్కేసుకున్నా కూడా మోర్ దాన్ 83 ఇయర్స్ 80 ఇయర్స్ దానియేలు జీవించినాడని మనం చెప్పుకోవచ్చు. ఎంతమంది రాజులను చూస్తున్నా అంటే నలుగురు రాజుల కాలంలో ఈ యొక్క అన్ని రాజుల కాలంలో దానియేలు ఉన్నాడు. ఈ యొక్క నెబుకద్నెజరు, బెల్షస్సరు ఆ యొక్క రాజుల కాలం బెల్షస్సరు రాజుల కాలంలో ఉన్నాడు. అదేవిధంగా పర్షియా రాజులైన దర్యావేషు, ఆ తర్వాత కోరేషు రాజుల కాలంలో కూడా దానియేలు ఉన్నాడు. నలుగురు రాజులు 2 రాజవంశాలకు చెందిన నలుగురు రాజుల కాలంలో కూడా ఈ యొక్క దానియేలు ఉండడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇంత లాంగ్ లైఫ్ దేవుడు దానియేలుకు అనుగ్రహించినాడనమాట. ఒక దైవ సేవకుడు క్యాంబెల్ మోర్గన్ అంటే ఆయన్ను కొంతమంది అడిగారంట యవనస్తులు.
ఇంత ఏజ్ లో ఉన్నారు కదా, 8 ఇయర్స్ 90 ఇయర్స్ ఏజ్ లో ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు పరిచర్య అని అడిగినారంట వాళ్ళు ఆశ్చర్యంగా. ఆ వయసులో పరిచర్య చేయడం అనేది చాలా కష్టం కదా. అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఐఎమ్ లివింగ్ ఆన్ ద డివిడెండ్స్ ఆఫ్ వెల్ స్పెంట్ ఇయర్స్. అంటే ఇంతకుముందు నేను చాలా మంచి సంవత్సరాలు గడిపినాను, దేవుని మీద విశ్వాసంతో దేవునికి నమ్మకంగా గడిపినాను. ఆ డివిడెండ్స్ మీద నా జీవితాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాను అని చెప్పినాడు. మనం కాలేబు విషయం కూడా చూస్తే మరి యెహోషువ 14వ అధ్యాయంలో చెప్తాడు కదా, నేను అప్పుడు దేవుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాలేబును గురించి యెహోషువను గురించి వాళ్ళు కనాన్ రాజ్యంలోకి ప్రవేశిస్తారని చెప్తారు కదా. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా ఈ 85 ఇయర్స్ ఏజ్ అప్పుడు కూడా నాకు అంత బలమే ఉంది అని చెప్తాడు. అదేవిధంగా మోషేని గురించి కూడా రాయబడి ఉంటుంది. 120 సంవత్సరాలప్పుడు కూడా మోషేకు కనుదృష్టి కూడా బాగా ఉండిందనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మరి దేవుడు ఆ విధంగా ఆ ఆశీర్వాదాన్ని కూడా దయచేసినాడు. మరి ఆ యొక్క జ్ఞానాన్ని, తెలివిని వీటన్నిటిని అనుగ్రహించినాడు. సకల శాస్త్రాల్లో ప్రావీణ్యతను అనుగ్రహించినాడు. దాంతో పాటుగా లాంగ్ లైఫ్‌ని కూడా ఇచ్చినాడు దేవుడు దానియేలు. మరి యంగ్‌గా ఉన్నప్పుడు వినియోగించుకున్నాడు దానియేలును. అనేక విషయాలు మనం చూస్తాం దానియేలు గ్రంథంలో. ఎలా రాజుల దగ్గర అతను ఎలా చేశాడు అనే విషయం మనము చాలా విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి యంగ్‌గా ఉన్నప్పుడు దానియేలును అతని ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకున్నాడు. అదేవిధంగా 80 సంవత్సరాల పైబడిన వయసులో కూడా దానియేలుకు అనేక దర్శనాలు అనుగ్రహించడం మనం చూస్తాం. ఆ విధంగా దానియేలును దేవుడు ఆశీర్వదించినాడు. మనం యోహాను గారి విషయంలో కూడా చూస్తే, అపొస్తలుడైన యోహాను గారి విషయంలో కూడా చూస్తే మనం ఇంతకుముందు కూడా చూస్తున్నాం కదా, ఇద్దరిని నాకు ప్రియులు అని చెప్పినారు దేవుడు. దానియేలు గురించి, దానియేలు నీవు నాకు ప్రియుడు అని చెప్పినాడు. యోహాను గారిని గురించి ప్రియ శిష్యుడు, దేవుడు యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ యోహాను గారికి కూడా 95 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మరి అంత్యకాలంలో జరిగే సంఘటనల గురించి, పరలోక విషయాల గురించి దేవుడు బయలుపరచడం జరిగింది. తిమోతికి రాస్తూ ఏం చెప్తాడంటే, ఈ యొక్క ఒకసారి చూస్తాము. తిమోతి, మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. థ్యాంక్ యూ. కాబట్టి దేవుడు అక్కడ యవ్వనస్తులైన తిమోతిని ఉపయోగించుకున్నాడు. యవ్వనస్తులైన దానియేలును అతని ఫ్రెండ్స్ ను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో వృద్ధాప్యంలో ఉన్న దానియేలును, యోహాను గారిని, వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకున్నాడు. కాబట్టి గాడ్ యూజెస్ బోత్. యవ్వనస్తులను ఉపయోగించుకుంటాడు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళను, మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళని, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనకు ఆశ ఉంటే, దేవుని కోసం నేను పనిచేయాలనే ఆశ ఉంటే, మన ఏజ్ మనకేమీ అడ్డం కాదు. ఇప్పుడైనా మనం ఎంతైనా చేయవచ్చు. గ్రూప్ లో చాలా మంది 40 ఇయర్స్ అబో వాళ్ళు, 50 ఇయర్స్ అబో వాళ్ళు ఉన్నారు. ఏమీ నిరాశపడాల్సిన పని లేదు. ఇప్పుడైనా మనం దేవుని పరిచర్యను చేయొచ్చు. దానికి దేవుడు కృప చూపిస్తూ వస్తాడు. కాబట్టి మరి మనకు ఆ కోరిక ఉంటే, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, ఇఫ్ యు ఆర్ అవైలబుల్, ఇఫ్ యు ఆర్ టీచబుల్, దేవుడు నేర్పించినట్టు నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఈ యొక్క దానియేలు జీవితం అనేది మనకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మన క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధంగా కొనసాగించడానికి దానియేలు జీవితము చాలా ప్రోత్సాహాన్నిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఏం నేర్చుకున్నాం మనము దానియేలు మొదటి అధ్యాయం నుంచి అంటే, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకంగా జీవించవచ్చు. అలా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎలాంటి పరీక్షలను మనం ఎన్నుకున్నా, మనకు మనం పరీక్ష పెట్టుకొని వి కెన్ ప్రూవ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ లార్డ్, ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ అవర్ లార్డ్. మన దేవుని యొక్క విశ్వాసతను గురించి, దేవుడు మన పట్ల చూపే కరుణను గురించి మనము ప్రూవ్ చేయగలం. అలా మనం ఎప్పుడైతే టెస్ట్‌కి నిలబడతామో అప్పుడు దేవుడు ఎన్నో రకాలుగా మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఎలాంటి వయసులో ఉన్నా, ఎలాంటి వీక్‌నెసెస్ మనకున్నా వాటన్నిటిని అధిగమించి దేవుని పరిచర్య చేయడానికి, దేవుని గురించి అనేకులకు తెలియజేయడానికి దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అట్టి కనికరముల తండ్రి మనకున్నాడు. కాబట్టి ఆయనకు నమ్మకంగా ఉండి మరి మనల్ని మనము ఆయన మార్గంలో నడిపించుకోవడమే కాకుండా
అనేకులను ఆయన మార్గంలో నడిపించడానికి ప్రభు మనకందరికీ సహాయం దయచేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ లార్డ్.